నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాలలో 1వ సూత్రం మీ శారీర దారుఢ్యాన్ని విస్మరించకండి అనే విషయాన్ని విందాం. జేఎఫ్ కెనడీ గారు ఏం చెప్పారంటే, మీ శరీర ఆకృతిని అందంగా దృఢంగా ఉంచుకోవడం మీరు ఆరోగ్యంగా ఉండటానికి తొలి సూత్రం మాత్రమే కాదు, మీ సృజనాత్మక మేధాను చురుగ్గా చైతన్యంగా ఉంచటానికి ఆధారమైన సాధనం కూడా. జీవితంలో మీరు ఏది సాధించాలనుకున్నా మొట్టమొదట మీరు చేయవలసిన పని మీ శరీర సౌష్ఠవాన్ని తీర్చిదిద్దుకోవటం. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవటం అనేది చాలా మంచి విషయమే అయినా విజయవంతమైన జీవితం లేదా జీవనోపాధి గురించి మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని మొదటి స్థానంలో ఉంచరు. ముందుగా దృష్టి పెట్టి చేయవలసిన తొలి పని అదేనని చాలామంది భావించరు. ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఉందని నేను చెబితే మీరు నవ్వుకోవచ్చు. ఐఐటి జేఈకి సిద్ధమవుతున్న విద్యార్థికి కఠిన వ్యాయామం బైసిప్స్ చేయటంతో ఏం పని ఉంటుందని నన్ను ప్రశ్నిస్తారు. లేదా ఓ మంచి ఉద్యోగం సంపాదించడానికి గుండె కండరాలు సక్రమంగా పనిచేయడం, కార్డియోవాస్కులర్ గురించి పట్టించుకోవడం అవసరమా అని అడుగుతారు. గతంలో నేను కూడా ఇలాగే ఆలోచించేవాడినని గుర్తొచ్చినప్పుడు నాకు అపరాధ భావం కలుగుతుంది. నిజానికి అది తప్పుడు భావన. విజయవంతమైన సంతృప్తికర జీవన విధానాన్ని పొందాలంటే ముందుగా ఆరోగ్యంపైన, శరీర దారుఢ్యంపైన దృష్టి పెట్టాలి. అంతేకాదు, దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. శరీర సౌష్ఠవం విషయంలో నా అపోహలు. చిన్నప్పుడు నేను బాగా బొద్దుగా ఉండేవాణ్ణి. నన్ను రకరకాల పంజాబీల పేర్లతో ఆట పట్టించేవాళ్ళు. రోలీ పోలీ, చబ్బీ, హెల్దీ, ఫ్యాట్, ఇలా రకరకాల పేర్లతో. మొదట్లో వాటిని పట్టించుకునేవాణ్ణి కాను. తర్వాత ఎప్పుడో నా వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది. బండోడు అన్న పిలుపు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. నా రూపం మీదనే కాదు, పూర్తిగా నా పైననే నమ్మకం కోల్పోయే విధంగా అది నన్ను మార్చేసింది. దాంతో స్కూల్లో ఆటపాటలకు దూరంగా ఉండేవాణ్ణి. బాస్కెట్బాల్, క్రికెట్ ఆడే నా తోటి వాళ్లను చూసినప్పుడు నాకు కొంచెం అసూయ లాంటిది కలిగేది. కొన్నాళ్లకు ఏదో రకంగా నా కొవ్వును అంగీకరించాను. కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు, వాళ్లలో నేను ఒక్కడిని అని సరిపుచ్చుకున్నాను. అంతే తప్ప కొంత చేతిలోనూ ఉంటుందనుకుని ఎప్పుడూ అనుకోలేదు. వ్యాయామం చేస్తూ ఆహారపరంగా కొన్ని మార్పులు చేసుకుంటే బరువుని కొంతవరకు అదుపు చేయవచ్చన్న ఆలోచన రాకపోవడం నా దురదృష్టం. తిండిని జీవితంలో అత్యంత సంతోషాన్ని కలిగించే వస్తువుగా చూసేవాణ్ణి. భార్యాభర్తలు నిత్యం తగువపడే ఇంట్లో నేను పుట్టాను. మా నాన్న నా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. దాంతో మా పక్కింటబ్బాయి, నాకంటే పెద్దవాడు, తరచూ నన్ను వేధిస్తున్న విషయాన్ని వాళ్లతో పంచుకోలేకపోయాను. ఇలాంటి గందరగోళ వాతావరణంలో రుచికరమైన, అనారోగ్యాన్ని పెంచే ఆహారం నాకు ఎంతో ఊరటనిచ్చేది. శనగల మసాలా, పూరితో కూడిన ఉత్తరాది వంటకం చోలే బతూరే, రసగుల్లాల నుంచి హల్వా, మలై టోస్ట్ లేదా చిక్కటి పాలు పోసిన బ్రెడ్, ఇలా ఏది దొరికితే అది లాగించేవాడిని. నేను క్రీడాకారుడిని లేదా పరుగులు తీయవలసిన అథ్లెట్ను కాదు. అందుకే శరీరాన్ని యోగ్యంగా ఉంచుకోవాల్సిన పని లేదు అని సరిపెట్టుకున్నాను. ఏదో చదువుకుంటాను, ఏదైనా పాఠ్యేతర అంశాల్లో పాల్గొనాలన్నా అది శారీరక శ్రమ అవసరం లేని వాటిని ఎంచుకుంటాను అని నాకు నేను నచ్చచెప్పుకునేవాణ్ణి. నేను రచయిత కావటానికి బహుశా అది కూడా ఒక కారణమేమో. ఇదే రకమైన మనస్తత్వం నేను కాలేజీలో చదువుకునేటప్పుడు, ఆ తర్వాత విదేశాల్లో బ్యాంక్ ఉద్యోగిగా జీవితంలోకి ప్రవేశించినప్పుడు కూడా కొనసాగింది. నా స్నేహితులు, సహచర ఉద్యోగులతో ఉన్న ఏ ఫోటో చూసినా అందులో భారీగా ఉండే వ్యక్తిని నేనే అయ్యేవాణ్ణి. దానిని ఏమాత్రం పట్టించుకునేవాణ్ణి కాను. ఈ విషయం గ్రహించటానికి నాకు చాలా సమయం పట్టింది. శరీర దారుఢ్యం లోపించటం నా శారీరక, మానసిక స్థితులకు ఉపద్రవంగా పరిణమించింది. దాంతో నేను సంతోషాన్ని కోల్పోయాను. జీవితాన్ని అనుభవించవలసినంతగా అనుభవించలేదు. శరీర సౌష్ఠవాన్ని నాజూగ్గా ఉంచుకోవటం వల్ల వచ్చే మానసికమైన ప్రయోజనాలను పొందలేకపోయాను. ఇదంతా చేస్తే జీవితంలో మరెంతో ఉన్నత స్థితిని సాధించగలిగే వాడినని అనిపిస్తుంది. ఇప్పుడు నేను శరీరాన్ని యోగ్యంగా మలుచుకోవడం అన్న అంశానికి మిగతా వాటికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. గత 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు వ్యాయామాన్ని పక్కన పెట్టలేదు. నేను పరుగు పెడతాను, బరువులు మోస్తాను, బాగా తింటాను.
నిద్రకు తగినంత ప్రాధాన్యం ఇస్తూ ఒత్తిడిని లేకుండా చూసుకుంటాను. ఏదైనా వాయిదా వేయవచ్చు, శరీరాన్ని క్రమబద్ధంగా ఉంచుకోవడం అలా కాదు. అలాగని నేను పరిపూర్ణుడిని కాలేదు. ఇంకా తిండిని అదుపు చేసుకోలేకపోతున్నాను. గత 45 ఏళ్లుగా ఉన్న అలవాటు, అంత తేలిగ్గా దాన్ని వదిలించుకోవటం కుదిరే పని కాదు కదా. సాధ్యమైనంత వరకు మెరుగుపడటానికి నా వంతు ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజు ఒక్కోసారి ఒక్కో అడుగు. మీరు కూడా సాధించగలరు, ఆ హామీ ఇస్తున్నాను. శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవటం ఎందుకు? శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవటం, నాజూకుగా ఉంచుకోవటం అవసరం అని ప్రజలు భావించడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అవి సౌందర్య పోషణ, శరీర పటుత్వం, మానసిక దృఢత్వం. వాటి గురించి ఒక్కొక్కటి ఇప్పుడు తెలుసుకుందాం. సౌందర్య పోషణకి శరీర సౌష్ఠవం. అందంగా కనిపించాలనే కోరికతోనూ చాలామంది శరీర సౌష్ఠవాన్ని పెంచుకునేందుకు ప్రయాణం మొదలు పెడతారు. కండలు తీరిన 6 ప్యాక్ శరీరం లేదా నాజూకైన రూపంతో చిత్రాలలో కనిపించాలని ఆశపడతారు. ఇది సరైన లక్ష్యమే కావచ్చు. నేను శరీర దారుఢ్యాన్ని మొదటి స్థానంలో ఉంచటానికి గల కారణం ఇది మాత్రం కాదు. చూపులు జీవితంలో ముఖ్యమైన అంశం. మీరే పనిలో ఉన్నా మీకు అందమైన రూపం ఉంటే జీవితం అనేది సులభతరం అవుతుంది. మోడలింగ్, నటన తదితర రంగాలను చూసుకుంటే రూపం అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు, తాము అకౌంటెంట్ అయినా, న్యాయవాది అయినా మీరు అందంగా ఉన్నవారైతే మీ తోటి వాళ్ళ కంటే మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇది న్యాయమేనంటారా? ఎంత మాత్రం కాదు. ఆఫీస్లో ఒక వ్యక్తి పనిలో చూపే నాణ్యత మాత్రమే అతని స్థాయిని నిర్ణయించాలి. ఆఫీస్లో ఉండే వాళ్ళంతా మనుషులే. మనుషులు సాధారణంగా న్యాయబద్ధంగా ఉండరు. అందుకే అందంగా, ఆకర్షణీయంగా ఉండే వ్యక్తులు ఎక్కువ మందిని దృష్టిని ఆకర్షిస్తారు. అన్ని రకాలుగా తమకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా వాళ్ళు చేసుకోగలుగుతారు. మీరు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు లేదా సమావేశాల్లో మీ అభిప్రాయాన్ని వివరిస్తున్నప్పుడు, అలాగే మీ వ్యాపార ప్రణాళికలను పంచుకుంటున్నప్పుడు లేదా మీ వ్యాపారానికి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అందమైన రూపం మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. శ్రోతలు మీరు చెప్పే విషయాన్ని మరింత సావధానంగా వింటారు. మీకోసం అదనపు సమయాన్ని వెచ్చిస్తారు. దాంతో మీ ఆలోచనలను మీరు పెట్టుబడిగా మలుచుకోగలుగుతారు. మరిన్ని ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు. అయితే కేవలం రూపం బాగున్నంత మాత్రాన సరిపోదు. తగినంత విషయం తోడ్పడినప్పుడే అది మంచి ఫలితాలను వెంట తెస్తుంది. మీ స్వరూపంలో భౌతికంగా కొన్ని అంశాలను మార్చడం సాధ్యం కాదు. అవి ప్రధానంగా మీ శరీర ఆకృతి, ఎత్తు, జుట్టు తదితరాలు. కానీ మీరు ప్రయత్నిస్తే అన్ని సందర్భాల్లోనూ మీ బరువుని నియంత్రించుకోగలుగుతారు. మీ రూపాన్ని ద్విగుణీకృతం చేసేలా కండలు తిరిగిన లేదా నాజూకైన శరీరాన్ని పొందగలుగుతారు. మీరు పొట్టిగా, బట్టతలతో భారీగా ఉండటానికి, పొట్టిగా బట్టతలతో తగినంత శరీర ఆకృతితో ఉండటానికి చాలా తేడా ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని వేరుగా చూస్తారు. మీరు మహిళ అయితే శరీర ఆకృతి ఆకర్షణీయంగా ఉండటం అనేది మీకు మరింతగా కలిసొస్తుంది. అందుకే సౌందర్య పోషణ లేదా అందమైన రూపం పొందటం అనేది మీ శరీర సౌష్ఠవం పైన దృష్టి పెట్టడానికి కీలకమవుతుంది. దాని తర్వాత ఉండే అంశాలు మరింత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. శరీర పటుత్వానికి శరీర సౌష్ఠవం. దృఢంగా ఉండటం అంటే పుష్టిగా, ఎక్కువ బలంతో ఉండటం, చాలా సహనాన్ని, అత్యంత శక్తిని ప్రదర్శించటం. దాంతోపాటు సమతుల్యం, చురుకుతనం, అందరితో అనుకూలంగా మెలగటం వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. వేలాది సంవత్సరాల క్రితం మాదిరిగా ఇప్పటి మనుషులకు కండల సామర్థ్యంతో పని లేదు. ఆ రోజుల్లో మానవులు పండ్ల కోసం చెట్లెక్కాల్సి వచ్చేది. జంతువులను వేటాడవలసి వచ్చేది. స్వయంగా ఇళ్లను నిర్మించుకోవలసి వచ్చేది. వెచ్చదనానికి ఎండుగడ్డిని సమకూర్చుకోవలసి వచ్చేది. ఈ రోజుల్లో మనకి రిమోట్లు, టచ్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. దాంతో మనం ఏమాత్రం శ్రమ పడనవసరం లేకుండా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అలాగని ఈ రోజుల్లో శారీరక దృఢత్వం అవసరం లేదని తేల్చి చెప్పేయలేం. మనం రోజు మిగుంచే సమయానికి పూర్తిగా అలసిపోకుండా ఉండాలంటే శారీరకంగా కొంత దృఢంగా ఉండవలసిన అవసరం ఉంది. గంటల తరబడి కూర్చుని చదవటానికి మనకు శక్తి కావాలి. వ్యాపార ఒప్పందాలు చేసుకోవటానికి,
ఖాతాదారులను కలవటానికి ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణం చేయాలి. మన ఇళ్లను, కుటుంబాలను పోషించుకోవాలి. ఇందుకోసం శారీరకమైన సత్తువ, సామర్థ్యం అవసరం అవుతాయి. కొంత స్థాయిలో శారీరక దారుఢ్యం లేకపోతే ఒక వర్గం నుంచి ఇంకో వర్గంలోకి దూకటం అనేది సాధ్యం కాని విషయం. మీరు రాత్రంతా మెలకుతో ఉండి ప్రవేశ పరీక్షకు సిద్ధం కాగలుగుతున్నారా? లేదా మీ శరీరం ఒత్తిడికి గురై కుప్పకూలుతోందా? నగరంలో వేర్వేరు చోట్లలో ఉన్న 10 స్టోర్లను సందర్శించి మీ ఉత్పత్తిని అమ్ముకోగలుగుతారా? ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 2 డజన్లు ఈమెయిళ్లకు, 10 ఫోన్లకు ఓపికగా సమాధానం ఇవ్వగలుగుతారా? ఇవన్నీ చేసి కుటుంబంతో సరదాగా గడపడానికి, పిల్లలతో ఆడుకోవడానికి సమయం వెచ్చించగలుగుతారా? జీవితంలో మనుగడ సాధించడానికి, గెలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అలా కాకుండా ప్రతిరోజు మీరు పూర్తిగా అలసిపోతే మిగిలిన జీవితంలో సంతోషాన్ని ఎలా పొందగలుగుతారు? శరీర సౌష్ఠవానికి శరీర పటుత్వం, సహనం అనేవి కీలకం. శరీర దారుఢ్యం, సహనశక్తి అనేవి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతోపాటు గుండె సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల ముప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు. మానసిక దృఢత్వానికి శరీర సౌష్ఠవం. మానసికంగా దృఢంగా ఉండటం అనేది విజయాన్ని సాధించటంలో మొదటి సూత్రం. వ్యాయామం చేయటం వల్ల మానసిక శ్రేయస్సు వృద్ధి చెందుతుందని, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయని వేలాదిగా శాస్త్రీయమైన పరిశోధనలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే రోజువారీ వ్యాయామాన్ని మీ జీవనశైలిలో భాగంగా చేసుకోవటం వల్ల శరీర దృఢత్వం పెరుగుతుంది. ఈ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవటం అనేది చాలా కఠినమైన అంశం. ప్రపంచం కూడా కఠినంగానే ఉంటుంది. శరీర పటుత్వానికి మంచి వ్యాయామం, ఆహారం అవసరం అవుతాయి. వ్యాయామం చేయటానికి ప్రేరణ కావాలి. దానికి సరైన దృష్టి, క్రమశిక్షణ తోడు కావాలి. ఏదో ఒక సాగుతో మిమ్మల్ని వ్యాయామం చేయకుండా అడ్డుకునే మీ అంతర్వాణి మాటలను పక్కకు తోసేసే శక్తి మీలో ఉండాలి. జీవితంలో విజయం సాధించడానికి కూడా ఖచ్చితంగా అవసరమైనవి అవే. మీరు పరుగు మొదలుపెట్టినా, జిమ్కు వెళ్ళినా అదంతా ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ముందుగా మీరు చేసే సాధన, నెట్ ప్రాక్టీస్. ఇది మీ సౌందర్య పోషణలో భాగం అనుకోండి. శరీర పటుత్వం, ఇతర ప్రయోజనాల తర్వాత అందే ఉపఫలాలు, బై ప్రొడక్ట్స్గా వాటిని చూడాలి. కఠినమైన వ్యాయామం మీ మనసును నియంత్రించుకోవటం ఎలాగో నేర్పుతుంది. మీకు ఇష్టంగా లేకపోయినా పనిని కొనసాగించటం అలవాటు చేస్తుంది. దశాబ్దాలుగా సాధన చేసి కండపుష్టిని పొందిన చాలామంది వ్యక్తులు ఓ మాట చెప్తారు. చాలాసార్లు తమకు జిమ్కు వెళ్ళబుద్ధి కాదు. మనసు ఏదో సాకు చెప్పి తప్పించుకోమంటుంది. పని వదిలేసేలా, ఓడిపోయేలా రకరకాల సాకులు చెప్పే ఈ స్వరం గొంతును మేం బలవంతంగా నొక్కేసి ముందుకెళ్ళాం. మీ జీవిత పర్యంతం ఇలాంటి స్వరంతో పోరాడుతూనే ఉండాలి. ఈ స్వరం మిమ్మల్ని తేలికైన మార్గాలని ఎంచుకోమని పురిగొల్పుతూ ఉంటుంది. తక్షణ సంతృప్తిని వెతుక్కోమని చెప్తుంది. సోమరిగా కాలక్షేపం చేయమని, కనిపించిన చెత్తంతా తినేయమని, ఆల్కహాల్ సేవించమని, టీవీ చూస్తూ లేదా ఇన్స్టా రీళ్లలో గంటల తరబడి మునిగిపోమ్మని ప్రోత్సహిస్తుంది. నువ్వు నోరు మూసుకో అని ఈ స్వరాన్ని గట్టిగా హెచ్చరించగలిగితే మీరు మంచిగా మారతారు. ఓటమి పాలు చేసే స్వరాన్ని ఎదుర్కోవటానికి వ్యాయామం అనేది తగిన మార్గం. శరీర సౌష్ఠవాన్ని మెరుగుపరుచుకోవటంలో ఆహార నియంత్రణ అనేది రెండో భాగం. ఇది అనేక జీవిత పాఠాలను మీకు నేర్పుతుంది. సరిగ్గా ఆహారాన్ని స్వీకరించడానికి మీకు కఠినమైన క్రమశిక్షణ అవసరం. 24/7 మీరు ఏం తింటారన్నదే గమనించుకోకపోతే ఆహార ప్రణాళికను అమలు చేయటం కష్టం. ఇది మిమ్మల్ని మీరు ఏదో ఒక గంట బలవంతంగా జిమ్లోకి నెట్టుకోవడం లాంటిది కాదు. మంచి ఆహారాన్ని నిర్వహించుకోవడం అంటే మీరు ముందుగా ఆకర్షణలను, మనోవికారాలను జయించాలి. కిచెన్లో బిస్కెట్ ప్యాకెట్ చూసినా, దీపావళికి కొన్ని మిఠాయి ప్యాకెట్లు చూసినా, పార్టీల్లో ఐస్ క్రీమ్ కనిపించినా, రెస్టారెంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని మీ ప్లేట్లో ఉంచినా మీరు వాటిని తినకుండా నిగ్రహం చూపాలి. ఈ నిగ్రహం వల్ల మిగతా విషయాల్లో మీకు స్వీయ నియంత్రణ అలవడుతుంది. మీలో భారీ సహనం ఉంటేనే మంచి ఆహారం తినగలుగుతారు. ఒకరోజు మీరు బాగా తిన్నంత మాత్రాన మీ శరీరం దృఢంగా తయారు కాదు. దానికి కొన్ని రోజుల పాటు, ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల ప్రయత్నం అవసరం అవుతుంది. ఒక్కోసారి చెప్పుకోవటానికి రోజువారీగా ఏమీ ఉండదు కూడా.
క్రమశిక్షణ, ఆకర్షణలు జయించటం, సహనం ఈ లక్షణాలన్నీ మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. శరీర సౌష్ఠవం అనేది అందమైన రూపంతో మంచిగా ఉండటానికి మాత్రమే కాదు, అది జీవితానికి ప్రయోగశాల లాంటిది. ఆనందాన్ని పక్కన పెట్టి వేదన భరించే సామర్థ్యాన్ని పెంచుకునే శక్తిని మీకు అందిస్తుంది. జీవితంలో అది అసాధారణ శక్తి. ఈ సమాజం నిత్యం మీ ముందు వీడియో గేమ్లు, టీవీలు, ఓటీటీలు, ఫాస్ట్ ఫుడ్, సామాజిక మాధ్యమాలు ఇలా చాలా చౌకబారు వినోదాన్ని మీ ముందు ఉంచుతోంది. చాలామంది వ్యక్తులు మెత్తగ్గా, బలహీనంగా ఉంటారు. ఈ ఆనందాల్లో వాళ్ళు కూరుకుపోతారు. మీరు భౌతికంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉన్నప్పుడు మీరు ఉల్లాసానికి బదులు వేదనని, నొప్పిని స్వీకరిస్తారు. చివరకు మీరు గెలుస్తారు. జిమ్లోనూ జీవితంలోనూ కూడా. దానిని బట్టి ఇదంతా శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవాలన్న ఆలోచనతో మొదలవుతుంది. శరీర సౌష్ఠవానికి మంచి ఫలితాలను అందించే రోజువారీ ప్రణాళిక. నేను శరీర దారుఢ్య నిపుణ్ణి కాను, కేవలం దీనిని అభ్యసిస్తున్న విద్యార్థిని. శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటే ఆన్లైన్లో ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. దీనిని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న నిపుణులు వాటిని అందిస్తున్నారు. ఉదాహరణకు ఎథేలియన్ ఎక్స్, ది బఫ్ జ్యూట్స్ వంటి యూట్యూబ్ ఛానల్లో శరీర సౌష్ఠవానికి, ఆహారానికి సంబంధించిన బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో అలెక్సియా క్లార్క్ వంటి వాళ్ళు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ది బాడీ వర్కౌట్స్, ది శిల్పా శెట్టి కుంద్రా, మైండ్ విత్ మజిల్ వంటి భారతీయ యూట్యూబ్ ఛానళ్లను కూడా మీరు సందర్శించవచ్చు. ఇందులో లభించే సమాచారం చాలా వరకు ఉచితం. వాటిని కొంత సమయం వెచ్చించి పరిశీలించమని మీకు సూచన చేస్తున్నాను. అవన్నీ చూసినప్పుడు మీకు బాగా ఉపయోగపడేదాన్ని ఎంపిక చేసుకోవటం సులువవుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి. ఇక్కడ నేను కొంత నిజమైన ఆచరణీయమైన సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నాను. జీవితంలో శరీర సౌష్ఠవాన్ని ఏమాత్రం పట్టించుకొని వ్యక్తిగా ఉన్న నాకు ఏ అంశాలు పనికి వచ్చాయో వాటిని పంచుకుంటాను. శరీర దారుఢ్యానికి సంబంధించిన గమ్యాన్ని చేరటానికి ప్రజలకు సమాచారంలో ఏమాత్రం కొదవలేదు. వాళ్ళ మనస్తత్వం వల్ల చెడు అలవాట్లను పోగొట్టుకోలేకపోతున్నారు. జీవితంలో గెలవటానికి, సంతోషంగా ఉండటానికి మొట్టమొదట శరీరాన్ని దృఢంగా ఉంచుకోవటం పైన దృష్టి పెట్టాలి అని గ్రహించినప్పుడు నిజమైన మార్పు సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు మీరు పైన చదివిన విషయాలు మీ దృక్పథంలో కొంత మార్పులు తెచ్చాయని నేను అనుకుంటున్నాను. శరీర సౌష్ఠవం పెంపునకు ప్రాథమిక ప్రణాళిక సులువుగా ఉండేలా చూసుకోండి. ప్రణాళిక ఎంత సులభంగా ఉంటే మీరు అంత తేలిగ్గా దానిని అంటిపెట్టుకుని ఉండగలుగుతారు. ఇది సాధారణంగా అన్ని అంశాలకు వర్తిస్తుంది. శరీర సౌష్ఠవం పెంచుకునే విషయానికి మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి భిన్నమైన వాడనే విషయం నాకు తెలుసు. అందుకే శరీర దారుఢ్యానికి సంబంధించిన ప్రయాణం కూడా భిన్నంగానే మొదలవుతుంది. ఇప్పటికే మీరు భారీ కాయం ఉన్న వ్యక్తి అయితే బరువు తగ్గించుకోవటం అనేది మీ తొలి లక్ష్యం అవుతుంది. అలాగే మీకు కొవ్వు సమస్య లేకపోయినా బలహీనంగా, శక్తి లేనివాడినని అన్న భావన కలుగుతున్నా మీకు కొంత సత్తువ, బలం అవసరమవుతాయి. ఈ కింద సూచించిన ప్రణాళికలో మీ అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకోండి. మీ జీవితంలో కొత్త వ్యాయామాన్ని జోడించాలనుకున్న, ఆహార ప్రణాళికలో మార్పులు చేసుకోదలిచిన వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిది. శరీర సౌష్ఠవానికి 3 స్తంభాలు. శరీర సౌష్ఠవం అనేది 3 స్తంభాలపైన ఆధారపడుతుంది. అవి మంచి నిద్ర, తగిన ఆహారం, సరైన వ్యాయామం. ప్రతి స్తంభానికి మీకు సులువైన, ప్రభావవంతమైన వ్యవస్థ అవసరం అవుతుంది. మొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది. దీని గురించి చర్చ తక్కువగా ఉంటుంది. దానితో మనం ప్రారంభిద్దాం. మంచి నిద్ర. మన జీవితంలో సంతోషం, శక్తి పైన మంచి నిద్ర నేరుగా కలిగించే ప్రభావానికి సంబంధించిన అనేక అధ్యయనాలు ఉన్నాయి. మంచి నిద్రపోతే మంచిగా పనిచేయగలుగుతాం. జీవితంలో గెలుపుని, సంతోషాన్ని కోరుకుంటే నిర్ణీత సమయంతో పాటు, అంటే కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపో అవసరం. మీరు నిద్ర లేచిన తర్వాత కొత్త రోజు ప్రారంభం కావటం కాదు, మీరు ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడే అది మొదలవుతుంది. ఓ రోజు గొప్పగా గడవాలంటే ముందు రోజు రాత్రి తగినంత సమయం గాఢంగా నిద్రపోవాలి.
రాత్రి మొత్తం మీరు గాఢ నిద్రలోకి జారుకుంటే శారీరకంగా భావోద్వేగాల పరంగా మీకు స్వస్థత చేకూరుతుంది. మీరు శక్తిని కూడగట్టుకోగలుగుతారని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే సరైన నిద్ర లేకుండా ఉంటే మీరు మరుసటి రోజు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లేదా ఏదో కోల్పోయినట్టు బలహీనంగా అనిపించడం వంటి పరిణామాలను ఎదుర్కోవలసి రావటం మనం చాలాసార్లు గమనించే ఉంటాం. నిద్రపోవటం వల్ల శక్తిని కూడగట్టుకోవడంతో పాటు అంతశ్చేతనంలో హార్మోన్లు క్రమబద్ధీకరణ సాగుతుంది. తగినంత నిద్ర లేనప్పుడు హార్మోన్లు అసమతుల్యం ఏర్పడుతుంది. మీరు అత్యుత్తమ స్థాయిలో పని చేయడం సాధ్యం కాదు. నిద్ర లేకపోవటం వల్ల చదువులో ఏకాగ్రత, శ్రద్ధ తగ్గుతుంది. జిమ్లో మీరు శక్తిని పొందిన నిద్ర కొరవడినప్పుడు సృజనాత్మకంగా దాని ప్రభావం పడుతుంది. మంచి నాణ్యమైన నిద్ర సొంతం చేసుకోవటానికి కొన్ని మార్గాలను రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.